జగన్ హయాంలో ఏపీ నుంచి అమర్ రాజా, జాకీ, క్యాప్ జెమిని, ఏషియా పల్ప్ అండ్ పేపర్ లాంటి భారీ కంపెనీలను తరిమేస్తే తరలి వెళ్లిపోవడం రెండూ చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఏపీకి తరలి వస్తున్నాయి. ఇటీవల గూగుల్ కోసం వేరే రాష్ట్రాలు ప్రయత్నించినా నారా లోకేష్ అద్భుతంగా పోరాడి మన విశాఖపట్నంకు తెచ్చారు. మన రాష్ట్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలను కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఏపీకి తరలి వచ్చేసింది. ప్రస్తుతం ఈ అంశం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తెలంగాణలో 1700 కోట్ల భారీ పెట్టుబడితో సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్టు కోసం ఏపీ కూడా పోటీ పడింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటలకే పరిమితం చేయకుండా ఐటీ మంత్రి నారా లోకేష్ చేతల్లో చూపించడంతో ఈ సంస్థ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రాజెక్టును ప్రారంభించడానికి మొగ్గు చూపింది. ఇందుకు అవసరమైన 269 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు పోర్టు కూడా దగ్గరగా ఉండడం ప్రీమియర్ ఎనర్జీస్ కు బాగా కలిసి రానుంది. ఈ వ్యవహారాలన్నింటినీ మంత్రి నారా లోకేష్ దగ్గరుండి చూసుకున్నారు. దీని ద్వారా 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. సోలార్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రంగా మారడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. తొలి దశలో 1700 కోట్లు, రెండో దశలో 502 కోట్లు ఈ కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాడ్యూల్స్ తయారీలో భారతదేశంలోనే ఈ సంస్థ రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది.